హాయ్ ఫ్రెండ్స్, పాన్ ఇండియా డైరెక్టర్స్ అండ్ పాన్ ఇండియా హీరోస్ అంటే ఖచ్చితంగా 1000 crores అయితే క్రాస్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు. రాజమౌళి గారు కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ, అండ్ రీసెంట్గా కల్కి మూవీతోని 1000 క్రాస్ అయిన నాగేశ్వన్ గారు అయినా సరే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొత్తం పాన్ ఇండియా అండ్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అయ్యారు. బట్ అప్కమింగ్ డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ మూవీ 1000 crores కొట్టగలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది సుకుమార్ గారు. సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన పుష్ప 2 ట్రైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. అండ్ నార్త్‌లో కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది ఈ మూవీ మీద. పాట్నాలో పెట్టిన ఈవెంట్‌కి 2,00,000కు పైగా వచ్చారనమాట. సో ఈ మూవీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 క్రోర్స్ కాదు, 1500 క్రోర్స్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. సో అప్కమింగ్ డైరెక్టర్స్‌లో ఈయన కూడా 1000 క్రోర్స్ కొట్టగలిగే డైరెక్టర్ ఒకరు. సెకండ్ వన్ వచ్చేసి శంకర్ గారు. శంకర్ గారు తీసిన ప్రీవియస్ మూవీస్‌లో ఏ మూవీ 1000 క్రోర్స్ అయితే కొట్టలేదు. 500 దగ్గరనే ఆగిపోయినాయి. ప్రస్తుతానికి ఆయన డైరెక్ట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే ఖచ్చితంగా 1000 క్రోర్స్ అయితే కొడుతుంది. అండ్ శంకర్ గారికి ఫస్ట్ 1000 క్రోర్ మూవీ అవ్వబోతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్‌కి బీభత్సమైన హైప్ ఉంది. తెలుగులో గాని, నార్త్‌లో గాని. 'ట్రిపుల్ ఆర్' తర్వాతకి రామ్ చరణ్ గారి సోలో మూవీ, అది కూడా పొలిటికల్ డ్రామా కాబట్టి. శంకర్ గారు ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్‌ని తీయబోతున్నారు అనిపిస్తుంది. అండ్ శంకర్ గారి అప్కమింగ్ డైరెక్టర్స్‌లో 1000 క్రోర్స్ కొట్టగలిగే డైరెక్టర్. థర్డ్ వన్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు. ఆయనకైతే కొద్దిలోనే మిస్ అయింది 1000 క్రోర్ మూవీ యానిమల్‌తో. 950 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసింది. ఒక్క 50 క్రోర్స్ కలెక్ట్ చేస్తే ఆల్రెడీ 1000 క్రోర్స్ కొట్టిన డైరెక్టర్‌గా లిస్ట్‌లో ఉండేవారు. బట్ అది మిస్ అయిపోయింది అనుకో. సో కంగారు ఏం పడకండి. స్పిరిట్ తోటి ఖచ్చితంగా 1500 క్రోర్స్ అయితే కలెక్ట్ చేస్తాడు. ఫోర్త్ వన్ వచ్చేసి సుజిత్ గారు. ఈయన తీసింది 2 ఫిలిమ్సే, 'రన్ రాజా రన్' అండ్ 'సాహో'. ఈ 2 ఫిలిమ్స్ అయితే మేకింగ్ వైస్ అండ్ స్క్రిప్ట్ వైస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 'సాహో' ద్వారా ఆయనకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ అయితే వచ్చింది. బట్ ఆయన ఖచ్చితంగా అప్కమింగ్ మూవీస్‌లో ఏదో ఒక మూవీ అయితే ఖచ్చితంగా 1000 క్రోర్స్ దాటుతుంది. అది ఏ మూవీ అంటే 'ఓజీ'. 'ఓజీకి' అయితే తెలుగులో గానీ, అటు ఓవర్‌సీస్‌లో గానీ బీభత్సమైన హైప్ ఉంది. అండ్ నార్త్‌లో కూడా అదే హైప్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ 1000 క్రోర్స్ కొడుతుంది. అండ్ ఈ డైరెక్టర్ కూడా ఫ్యూచర్ అప్కమింగ్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఫిఫ్త్ వన్ ప్రశాంత్ వర్మ గారు. ఈయన 'హనుమాన్' మూవీ తోటి నార్త్‌లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈయన మల్టీవర్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ మల్టీవర్స్‌లో చాలా సినిమాలైతే ఉన్నాయి. ఆ సినిమాలలో కొన్ని సినిమాలైనా 1000 క్రోర్స్ అయితే ఖచ్చితంగా కొడుతుంది. అండ్ ఈయన కూడా అప్కమింగ్ పాన్ ఇండియా డైరెక్టర్ అండ్ 1000 క్రోర్స్ కొట్టగలిగే డైరెక్టర్. సో ఈ డైరెక్టర్స్‌లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.